సూచక్రియలు మాకు కనబడటలేదు, ఇంకనూ ప్రవక్తయు లేకపోయాను. ఇది ఎంతకాలం జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడనూ లేడు. నీ హస్తము నీ దక్షిణహస్తము నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ము నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము. దయచేసి కూర్చున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రభు మన గత కాలమంతా కాచి కాపాడి కరుణించి ఆయన మందిరాలలో మనం సమర్పించినందుకు వందనాలు, స్తోత్రాలు. అంతేకాదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభు మన యొక్క జీవితంలో మరి యొక్క నూతన దయా కిరీటాన్ని దయచేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అందునిమిత్తమై దేవుడు అనేకమైనటువంటి సూచక్రియలు, అద్భుత కార్యములు మన జీవితంలో జరిగించున్నాడు. కనుక మనము ఆయన యొక్క కృప చొప్పున నడుచుకుంటూ గాను దేవుడు ఇంకా మనకు సమయాన్ని దయచేస్తున్నాడు. కనుక ప్రభు సన్నిధిలో మనము ఏ రీతిగా ముందుకు కొనసాగాలనగా 12వ వచనం చదువుకుందాం. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందు రాజని బంగారు పాదాలు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచిన దినములని ప్రభా కృపాక్షేమంలో మా వెంట ఉంచి ప్రభా ఈ యొక్క పరిశుద్ధ దినమందు ప్రభా ఆయన మొదటి ఆదివారం దినమందు ప్రభా మీ సన్నిధానంలో నూతన సంవత్సరంలో జరుపుకోవడానికి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామం కూడా ఉంటారో వారి మధ్యలో నివాసం చేస్తానని తెలియజేసిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశీర్వైనటువంటి మహా పరలోక తండ్రి నీ బంగారు పాదాలు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ యొక్క మహారక్షణ ప్రభా ఈ భూలోకం అంతటికీ నీ ప్రభా జరిగించడానికి కలుగజేయటానికి ప్రభా మీరందరూ మమ్మల్ని అందరినీ ప్రభా మీరు ఎన్నుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆయన ఎందరికో లేనటువంటి ఈ జీవితాన్ని మాకును సంఘానికి ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ యొక్క కృపలో మేమందరం నీ యొక్క వాక్యాలలో నడుచుకున్నట్లు ప్రభా నిన్ను కీర్తనతో స్తుతించాలి, వాక్యంతో స్తుతించాలి ప్రభా. నాయన మా యొక్క ప్రార్థన ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మహారాజై ఉన్నాడు. ఎట్లనగా పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. కనుక ఆయన యొక్క అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, సూచక్రియలు ప్రభు మనకు జరిగించున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎట్లనగా 9వ వచనం కూడా చదువుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనమందరం కూడా ప్రవక్తల్లాగా మరి అన్ని తర్ఫీదు పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగడానికి దేవుడు కృప చూపుతున్నాడు. మనము ఆయుధము చేతపట్టుకుని ఆయన యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఇదిగో ఈ లోకంలో ఎటువంటి దృశ్యశక్తులు ఉన్నప్పటికీ ప్రభు మనందరినీ కూడా ఆయన కృప చొప్పున ప్రేమ చొప్పున మనందరినీ కూడా ఆయన మందగా చేసి మనల్ని విజయ ధ్వజమును తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు అన్నటువంటి మరి వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక వాటి శత్రువులను మన కాళ్ళ కింద త్రొక్కి చితగొట్టు వరకు కూడా ఆయన విశ్రమించడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఆయన యొక్క సన్నిధి ఏ రీతిగా మనం సూచక్రియలు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడనగా ప్రభు అయిన దేవుడైనటువంటి యెహోవా మరి సృష్టి అంతరికి కూడా ఒక సూచక్రియను దయచేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆది కాండము 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ యొక్క సూచక్రియను మనం చూద్దాం. మరి మనుషులను సృష్టించక ముందే దేవుడు అట్టి సూచక్రియను జరిగిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆది కాండము 1వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఎండుగాక అనియు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అనియు పలికినటువంటి దేవుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా,
అట్టి సంవత్సరంలో నూతన సంవత్సరంలోనికి మనకు దేవుడు ముందుగానే అట్టి సూచనల క్రియల ద్వారా, అద్భుత కార్యముల ద్వారా, ఆశ్చర్య కార్యముల ద్వారా ఈ సృష్టి అంతటిలో కూడా మనల్ని సృష్టించి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సృష్టి అంతటికి కూడా ఆయన సూచక్రియ దయచేసి ఉన్నాడు. ఎట్లనగా పగల నేరుటకు సూర్యుడిని, రాత్రి నేరుటకు చంద్రుడిని ఇచ్చి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండునుగా కైను పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటి నీరుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నీరుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ప్రభుణ మనం ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క ప్రవక్తలుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి కాలంలో, సమయంలో ఆయన ఆధీనంలోనే కనుక అట్టి సూచక్రియల ద్వారా, అద్భుత కార్యముల ద్వారా దేవుడు మన జీవితాలని వెలుగొందించినటువంటి దేవుడు, మన జీవితాలకి రక్షణ అందించినటువంటి దేవుడు, మన కుటుంబాలకు రక్షణ దయచేస్తున్నటువంటి దేవుడు. అటువలే మనము కూడా ఈ లోకంలో సూచక్రియలు చేసే వారంగా, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించే వారంగా మనం ఉండవలసిన వారు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దేవుడు ఇంకా తన యొక్క భక్తులకు ఎటువంటి సూచక్రియలు జరిగించున్నాడనగా మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం ద్వారా తెలియజేసుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు నీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను కనుక మీరు బయలుదేరి కొబ్బిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన గత కాలం అంతా మన యొక్క అనారోగ్య పరిస్థితుల నుంచి, మరి అనేకమైనటువంటి అసౌకర్యమైనటువంటి జీవితాల నుంచి దేవుడు మనకు కర్తగా మరి ఉండి దేవుడు మనకు పోషించినటువంటి దేవుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము చూడలేనటువంటి అనేకమైనటువంటి సంగతులను ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. ఎట్లనగా దేవుడు తన యొక్క సన్నిధిలో ఈ ఒక సృష్టికి సూచక్రియలు అనుగ్రహించినటువంటి దేవుడు ఆయన భక్తులకు మరి సూచక్రియగా అనుగ్రహిస్తున్నాడు. అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అనేటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు సఫలపరిచి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గత సంవత్సరంలో ఎటువంటి కీడుల నుండి కానీ, ఇబ్బందుల నుంచి కానీ మనం మరి వాటిని తొంగి చూడకుండా దేవుడు ఐశ్వర్యం చొప్పున, తన కృప చొప్పున మనందరం కూడా తన యొక్క సన్నిధిలో బలవంతులుగా చేసి ఉన్నాడు. కనుక అట్టి వారం మనం దేవుని సన్నిధిలో ఆ యొక్క విరోధుల ముందు మనము సాధనములుగా ఉండి ఆయుధాలు పట్టుకుని, అనగా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని మనము ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగడానికి అనేకమైనటువంటి అపవాది శక్తుల నుండి, మరి అనేకమైనటువంటి దుష్ట శక్తుల నుంచి ప్రభు మనల్ని విడుదల దయచేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఇదిగో కీర్తనకారుడు 74వ కీర్తన 9వ వచనంలో సూచక్రియలు మాకు కనబడట్లేదు, ఇకను ప్రవక్తలు లేకపోయాను, ఇది ఎంతకాలం జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడనో లేడు అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కాబట్టి దేవుడు తన యొక్క సన్నిధి, తన యొక్క కాపుదల, ఇంకా ఆయన రాజులకు కూడా దయచేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ సృష్టికి ఒక సూచక్రియ దయచేసి ఉన్నాడు. దేవుడు తన భక్తులకు ఒక సూచక్రియ దయచేస్తున్నాడు. దేవుడు తన యొక్క రాజులకు కూడా ఒక సూచక్రియ దయచేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎట్లనగా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 9, 11 వచనాలను చూసినట్లయితే అక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా, అందుకు ఇస్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలండి. ఇక్కడ ఒక రాజు సూచక్రియ అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అతడు రోగి అయి ఉన్నాడు, ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. కనుక ఆయన ఇంకా మరి జీవించాలని, ఈ లోకంలో సేవ చేయాలని దేవాది దేవుడైనటువంటి యెహోవా ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాడు. దానికి సూచనంగా ఒక మాట తెలియజేస్తున్నాడు, ఒక క్రియను తెలియజేస్తున్నాడు. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చినట్లు ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా. ఇదిగో మనం ముందుకు నడుస్తాం, ఎంతో మరి అదొక అలవాటే, కానీ వెనకకు నడవాలని చెప్పి ఇక్కడ సూర్యుడిని అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎట్లనగా మరి అది ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందడికి
నడిచిన నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోనట్లు చేసెను. ప్రభునందు ప్రియమైన వారరా, మన యొక్క జీవితంలో కూడా వెనక అనేకమైనటువంటి కాలాలు ఉన్నప్పటికీ ఆ కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను బట్టి, అనేకమైన శ్రమలను బట్టి, అనేకమైనటువంటి నిందలను బట్టి దేవుని సన్నిధిలో మనం ఎంతగానో ఉత్సాహంతోనూ ఆనందంతోనూ సంతోషంతోనూ గంతులు వేయడానికి ప్రభు మనకు ఒక సూచక్రియ దయచేసి ఉన్నాడు. ఎట్లనగా ఆయన యొక్క వాక్య వెలుగులో మన జీవితాలను సరి చేసుకోవడానికి, ఆయన యొక్క వాక్య వెలుగులో మనం అందరం కూడా ఆనందంగాను సంతోషంగా జీవించడానికి ఆయా కాలాలన్నీ కూడా సరిపోయి ఉన్నాయి కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈనాడు మనం ప్రార్థనాపూర్వకంగాను క్రియాపూర్వకంగాను దేవుని సన్నిధిలో మరి ఎంతో ఉత్సాహంతో వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు అనేకులకు ప్రవక్తగాను, అనేకులకు బోధకులుగాను, అనేకులకు సువార్తకులుగాను మనల్ని దేవుడు మనం నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఇదిగో అనేకమైనటువంటి సూచక్రియలు, అద్భుత కార్యముల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఆయన సన్నిధానంలో మరి ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అంతేకాదు నెబుకద్నెజరు రాజు కూడా ఇదిగో ఒక సూచక్రియ దయచేస్తున్నాడు. మానవుల రాజ్యంపై అధికారి అయినటువంటి దేవాది దేవుడైనటువంటి యెహోవా తాను ఎవరికి ఎటువంటి కృపను అనుగ్రహించనో ఆ కృపను పొందుకోవడానికి దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు కనుక ఆ కాలంలో మరి ఏ రీతిగా అయితే దేవుడు తన యొక్క కృపను ప్రేమను మరి ఇచ్చి ఉన్నాడు, అటు రీతిగా మనం కూడా అనేకమైనటువంటి నూతన కార్యాలు జరిగించడానికి ప్రభు కృప చూపుతున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఆయన సృష్టికి ఒక సూచక్రియ జరిగించి ఉన్నాడు, ఆయన భక్తులకు ఒక సూచక్రియను జరిగించి ఉన్నాడు, ఆయన రాజులకు ఒక అధికారులకు ఒక సూచక్రియను జరిగించి ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అందుకే భక్తుడు అంటున్నాడు, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా.
జరిగించుండగా మరి సృష్టికి ఇచ్చినటువంటి సూచక్రియను బట్టి, భక్తులకు ఇచ్చినటువంటి సూచక్రియను బట్టి, రాజులకు అధికారులకు ఇచ్చినటువంటి సూచక్రియను బట్టి దేవుని ఎంతగానో మనం కొనియాడవలసిన వారు. కాబట్టి అలనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో ఎంతో రోదనతో దేవుని వేడుకున్నప్పుడు దేవుడు తన యొక్క సూచక్రియను జరిగిస్తున్నాడు. ఎట్లా అనగా నిర్గమాకాండం 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండును, నేను నిన్ను పంపించుటకు ఇది నీకు సూచన. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ఆయన నిత్యముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. ప్రభునందు ప్రేమ ప్రభు తన యొక్క బిడ్డలకు భక్తులకు సూచన క్రియలు జరిగిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు తన యొక్క సన్నిధిలో మరి ముందుగానే మరి సువార్తికుల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రకటన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారా, కాబట్టి దేవుడు సృష్టికి సూచక్రియ దయచేస్తున్నాడు, భక్తులకు సూచక్రియలు దయచేస్తున్నాడు, రాజులకు అధికారులకు సూచక్రియలు దయచేస్తున్నాడు. ఈనాడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక సూచన దయచేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారా, ఇదిగో మోషే ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క వెట్టి పనులు బట్టి ఎంతగానో రోదన చేస్తున్నారు, వేదన పొందుతున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు. కాబట్టి వారికి ఒక నూతన క్రియను దయచేసి సూచన దయచేస్తున్నానని చెప్పి ప్రభు అయినటువంటి దేవుడైనటువంటి యెహోవా ఇదిగో మోషేను పంపుతున్నాడు. ఇదిగో మోషే, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను పంపితున్నందుకు ఇది నీకు సూచన. అయ్యో ప్రభువా, నా మాట ఎవరు వింటారు? అయ్యో ప్రభువా, నేను మాట్లాడలేను. అయ్యో ప్రభువా, నేను అద్భుతాలు సూచక్రియలు జరిగించలేను అన్నప్పుడు దేవాది దేవుడైనటువంటి యెహోవా ఇదిగో నేను ఉన్నవాడను అనువాడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన యొక్క కృప చొప్పున, ప్రేమ చొప్పున మనందరూ కూడా ఆయన యొక్క సూచక్రియలు జరిగించుండగా ప్రభునందు ప్రియమైన వాళ్ళ చివరిగా చూసినట్లయితే ఆయన తన ప్రజలకు ఒక సూచక్రియ దయచేస్తున్నాడు. ఎట్లనగా యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. చాలండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో మనం వెళ్ళేటువంటి మార్గంలో అనేకమైనటువంటి ముళ్ళ తుప్పలు, బలురెక్క చెట్లు అన్ని కూడా ఉండవచ్చు, కానీ దేవుడు తనకు ఫలభరితమైనటువంటి జల్లుగా మనం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను సస్యామలమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభు తానే ఒక నూతన క్రియలు, నూతన సూచక్రియలు, మనకు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమాయినటువంటి ప్రజలకు భూమి మీద సమాధానం కలిగినటువంటి సూచనను నెరవేర్చినటువంటి దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు తన యొక్క వాగ్దానాన్ని మనకి ఇస్తూ ఉండగా, ఆయన యొక్క కృప చొప్పున సృష్టికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, ఇదిగో తన యొక్క భక్తులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, ఇదిగో తన యొక్క రాజులకు అధికారులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎట్లనగా ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అది ఆకాశ వర్షజలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనుక సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. నువ్వు చేసేటువంటి ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు నూతన క్రియలు, సూచక్రియలు జరిగించి నిన్ను కాచి కాపాడి వర్ధిల్ల చేసి నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబ వారిని, నీ సంఘపు వారిని, నీ దేశం వారిని అందరూ కూడా ఆయన రక్షించే దేవుడు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన సర్వ సృష్టికి ఒక సూచన దయచేసి ఉన్నాడు, భక్తులకు ఒక సూచన దయచేసి ఉన్నాడు. ఇదిగో తన యొక్క రాజులకు, అధికారులకు ఒక సూచన దయచేసి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక సూచన దయచేసి ఉన్నాడు. ఇదిగో సర్వ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక సూచన దయచేసి ఉన్నాడు. కనుక ఇదిగో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు కనుదృష్టి మన పైన, మన కుటుంబాల పైన, సంఘం పైన, తన దాసుల పైన, తన ప్రజల పైన ఉండి కరుణించి కాచి కాపాడును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మొదటి వర్తమానంలో మన ప్రభువును ఆరాధించిన నిమిత్తమై దేవుడు ఆనాడే కాదు ఈనాడు కూడా మన జీవితాల్లో అనేక సూచక్రియలు జరిగించేటువంటి వాడిగా ఉన్నాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. రాజుల విషయంలో, ప్రవక్తల విషయంలో, ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో కూడా మరి దేవుడు ప్రత్యేకమైనటువంటి సూచక్రియలు
జరిగించారు. ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ఆశ్చర్య కార్య దేవుని ద్వారా మనం అనుభవించవలసిన వారం ఉన్నాం. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన అనంతరం మరి బాగా పాల్గొనేటువంటి వారందరూ కూడా దేవుడిని క్లుప్తంగా దగ్గరగా స్పష్టంగా ఆరాధించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని మీరు మాకు దయచేసినందుకై మీకు స్తోత్రాలు. మీరు సూచక్రియలు జరిగించేటువంటి దేవుడు, మా జీవితాల్లో కూడా గొప్ప ఆశ్చర్య కార్యములను మీరు జరిగించేటువంటి దేవుడుగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభా. రాజుల విషయంలో, ప్రవక్తల విషయంలో, సామాన్యుల విషయంలో కూడా ప్రభా మీరు ఎన్నో సూచక్రియలు జరిగించారు. మీ మహిమను వెల్లడిపరుచుకున్నారు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎర్ర సముద్రమును వాయులుగా చేసినటువంటి దేవుడు, అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యపరిచేటువంటి వాడు, ఇరుకుల విషాదతను, చీకటిలో వెలుగును, వ్యాధిలో స్వస్థతను, సమస్యలో పరిష్కారాన్ని, ప్రశ్నలో జవాబును మీరు ఇచ్చేటువంటి దేవుడు కనుక మీ వైపు మేము చూడగలుగుటకు సహాయం చేయండి. మా ఎదుట ఉన్న ఈ ఆరాధన సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.